ఒకప్పుడు ఒక చిన్న పట్టణంలో ఇద్దరు తోబుట్టువులు, ఒక అబ్బాయి అమ్మాయి ఉండేవారు. అబ్బాయి పేరు హ్యారీ. అతను చాలా కొంటెవాడు. అమ్మాయి పేరు శాలీ. ఆమె చాలా తెలివైనది, కానీ కొంచెం మతిమరుపుంది. హ్యారీ మరియు అతని అక్క శాలీ చాలా పేదవారు. వారు తరచుగా ఖాళీ కడుపుతోనే పడుకునేవారు. ప్రతిరోజు ఆకలితో ఉండేవారు. రాత్రిపూట వారికి నిద్ర పట్టడం కష్టం, ఎందుకంటే వారి కడుపు నొప్పి. ఒకరోజు శాలీ చాలా ఆకలితో ఉంది. ఆమె కడుపు ఆకలితో అరుస్తోంది. అయ్యో, చాలా రోజులుగా ఏమీ తినలేదు. శాలీ తన ఆకలిని మర్చిపోవడానికి పార్కులో నడవాలనుకుంది. ఇంటి నుండి బయలుదేరింది. ఆమె తన క్యాంటీన్ నీళ్లను తీసుకుని వెళ్ళింది. కొంతసేపటి తర్వాత ఆమె కొంచెం నీరు త్రాగి విశ్రాంతి తీసుకుంది. అయితే అప్పుడే చిరిగిన బట్టలతో వృద్ధురాలు ఆమె ముందు వచ్చింది. ఆ స్త్రీ మెల్లగా శాలీ దగ్గరకు వచ్చింది. అమ్మాయి, నాకు ఒక చుక్క నీరిస్తావా? నేను చాలా రోజులుగా నీరు త్రాగలేదు. దయచేసి, నాకు చాలా దాహంగా ఉంది. ఇదిగో, మీకు కావలసినంత తీసుకోండి. వృద్ధురాలు నీరు త్రాగింది. అదే క్షణంలో అందమైన ఫెయిరీగా మారిపోయింది. అరే ఫెయిరీ! అందమైన అమ్మాయి, నీ సహాయానికి నేను ధన్యవాదాలు చెబుతున్నాను. ఒక కోరిక కోరుకో. నా సోదరుడు హ్యారీ నేను చాలా పెద్దవాళ్ళం. రోజుల నుంచి ఆకలితో ఉన్నాం. సరే, ఇంటికి వెళ్ళగానే టేబుల్ మీద చూడు, ఒక మ్యాజిక్ బాల్ కనిపిస్తుంది. ఒక మ్యాజిక్ బాల్? అవును. నువ్వు వండు బాల్, వేడివేడిగా వండు అని చెప్పగానే అది గంజిని వండుతుంది. ఆపు గిన్నె, నేను నిండుగా ఉన్నాను అని చెప్పగానే అది వంట ఆగిపోతుంది. అప్పుడు నువ్వు నీ సోదరుడు ఆకలితో ఎప్పటికీ ఉండరు. చాలా ధన్యవాదాలు యంగ్ ఫెయిరీ. ఏ చిన్నమ్మాయి, మ్యాజిక్ బౌల్ కోసం మ్యాజిక్ పదాల్ని మర్చిపోవద్దు. శాలీ ఇంటికి తిరిగి పరిగెత్తినప్పుడు నిజంగానే ఫెయిరీ చెప్పినట్టుగా టేబుల్ మీద ఒక గిన్నె ఉంది. అక్క, ఈ ఫ్యాన్సీ బౌల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది విచిత్రమైన కప్పు కాదు, ఇది మాయాజాలం. ఇదొక మ్యాజిక్ బౌల్. సరే, కానీ ఈ ఖాళీ గిన్నెని ఏం చేసుకుంటాం? ఇప్పుడు నువ్వు నిశ్శబ్దంగా వండు. వండు గిన్నె, వేడి భోజనం ఉడికించు. ఈ మ్యాజిక్ పదాలు విన్న తర్వాత గిన్నె అకస్మాత్తుగా వేడిగా మారింది. తీయటి గంజి ఉడకడం ప్రారంభించింది. కానీ ఇది ఎలా సాధ్యమైంది? ఈ గిన్నె నిజంగానే మాయాజాలమే, కానీ ఇకపై ఆకలితో ఉండము. హ్యారీ మరియు శాలీ ఒకటి కాదు, రెండు కాదు, 10 ప్లేట్ల గంజిని తాగారు. చివరికి ఇదంతా పూర్తయ్యాక గిన్నె మరింత తయారు చేయకుండా ఆపడానికి శాలీ మాయమాటలు చెప్పింది. ఓహ్, నేను చివరకు నిండుగా తిన్నాను. ఈ గంజి రుచికరంగా ఉంది. నేనైతే ప్రతిరోజు దీన్ని తినగలను. నువ్వు ఎప్పటికీ నమ్మలేవు ఈ మ్యాజిక్ బౌల్ నా దగ్గరికి ఎలా వచ్చిందో. నిజానికి శాలీ మరియు హ్యారీ చాలా రోజులు తీపి గంజిని తిన్నారు. దాని రుచిని ఎప్పుడూ విసిగిపోలేదు. ఒకరోజు శాలీ బయటికి వెళ్లే ముందు తన సోదరుడు హ్యారీకి గిన్నెతో ఎలా వంట చెయ్యాలో, ఎలా ఆపాలో చెప్పాలనుకుంది. హ్యారీ, నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇలా రా. హ్యారీ తన సోదరి పిలుపుని పట్టించుకోలేదు. ఆమె వద్దకు రాలేదు. దాంతో శాలీ అతని దగ్గరికే వెళ్ళింది. కానీ ఆ క్షణంలో ఆమె చెప్పబోయేది మర్చిపోయింది, ఎందుకంటే ఆమె తరచుగా మతిమరుపుంది. ఏమైంది శాలీ, నీకు నన్నెందుకు కంగారు పెడుతున్నావు? నేను పడుకుంటున్నాను కదా. నేను చాలా ముఖ్యమైన విషయం నీకు చెప్పబోతున్నాను, కానీ నువ్వు మర్చిపోయావు కదా. నీ జ్ఞాపక శక్తి చాలా తక్కువ, నాకు తెలుసు. అంత నిజంగా మాట్లాడద్దు హ్యారీ. ఏది ఏమైనా నేను వెళ్ళడం మంచిది. కానీ ఒకసారి ఆమె బయటికి ఉన్నప్పుడు శాలీ తన సోదరుడికి ఏం చెప్పాలో గుర్తు చేసుకుంది. ఓ, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. మ్యాజిక్ బౌల్ని ఎలా ఆపాలో, ఎలా వండాలో అతనికి చెప్పాలి. సరే, నేను ఇంటికి వచ్చే వరకు హ్యారీ నిద్ర లేవడ్లే.
కానీ హ్యారీ మాత్రం ఆమె ఇంటి నుంచే బయలుదేరగానే మేల్కొన్నాడు. మంచం మీద నుండి లేచి టేబుల్ దగ్గరికి వెళ్ళాడు, ఎందుకంటే అతను చాలా ఆకలితో ఉన్నాడు. వంట చెయ్యి కటోరా, వంట చెయ్యి నువ్వు. మ్యాజిక్ బౌల్ వెంటనే వేడెక్కడం ప్రారంభించింది. ఇల్లంతా మళ్ళీ తియ్యటి గంజి వాసన. హ్యారీ పెద్ద ప్లేటు నిండా తియ్యటి గంజిని తిన్నాడు. మ్యాజిక్ బౌల్ వంట చేయకుండా ఆపాలనుకున్నాడు. నేను చాలా తినేసా ఈ రోజుకి, ఇక చాలు ఇంత. అయ్యో ఇక ఆగు, ఎందుకు వండుతున్నావు? ఆగిపో. కానీ మ్యాజిక్ గిన్నె వంటని ఆపడం లేదు, ఎందుకంటే అవి సరైన మ్యాజిక్ పదాలు కావు. ఇంకా ఆగిపో, ఎందుకు వండుతున్నావు? ఆగిపో. మ్యాజిక్ గిన్నె ఆగలేదు, అది తియ్యటి గంజిని ఉడికించడం కొనసాగించింది. అయ్యో ఏంటిది, ఏం జరుగుతోంది? ఇప్పుడు నేను ఏం చేయను, ఇది వండుతూనే ఉంది. ఆగిపో, ఇంకా వండకు, ఆగిపో. హ్యారీ ఏం చెప్పినా ఆ గిన్నె తియ్యటి గింజని వండుతూనే ఉంది. శాలీ ఇంటికి తిరిగి వచ్చేసరికి దాదాపు ఇల్లంతా గంజితో నిండిపోయింది. నా సోదరుడు ఇంకా మేల్కొనలేదు, కాబట్టి ఇప్పుడు నేను అతనికి రుచికరమైన గంజిని వండుతాను. ఇదేంటి? శాలీ ఇంటిని చేరుకోగానే ఆమె చూసింది ఏంటంటే ఆమె ఇల్లంతా పూర్తిగా తియ్యటి గంజితో నిండిపోయి ఉంది. ఎందుకంటే హ్యారీ ఆ వంటని ఆపలేకపోతున్నాడు వండకుండా. ఇది చాలా భయంకరము. హ్యారీ, అక్క నాకు సహాయం చెయ్యి, నేను పడిపోతున్నాను ఇక్కడ. ఆపు గిన్నె, నేను నిండుగా ఉన్నాను. శాలీ చెప్పిన మాయా పదాల తర్వాత గిన్నె చివరకు గంజిని వండడం ఆపేసింది. కాబట్టి హ్యారీ గంజిలో మునిగిపోకుండా కాపాడబడ్డాడు. థ్యాంక్ యూ దీది, నువ్వు నన్ను కాపాడేసావు. కానీ ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం మనం? మొత్తం ఇల్లంతా నిండిపోయింది. శాలీకి గొప్ప ఆలోచన వచ్చింది. ఆమె వెంటనే వెళ్లి పక్కింటి వాళ్లకి ఇతర పేదల్ని పిలిచింది. ప్రతి ఒక్కరూ శాలీ ఇంటి బయట వరుసలా కూర్చున్నారు. హ్యారీ రుచికరమైన గంజితో ప్లేట్లను నింపగా శాలీ వాటిని ఆకలితో ఉన్న పేదవారందరికీ అందించాడు. చాలా చాలా ధన్యవాదాలు శాలీ, మీరు నా ఆకలిని తీర్చేశారు. హ్యారీ మరియు శాలీ తమలాంటి పేదలకు సహాయం చేయడంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఆకలితో అలమటిస్తున్న వారందరికీ సహాయం చేయడం బాగుంది. అప్పుడు ఒక వృద్ధుడు పేదవాడిగా కనిపించే వ్యక్తి వారి వద్దకు వచ్చాడు. నిజంగానే ఇది ఉందా ఇక్కడ, ఈ మ్యాజిక్ బౌల్? నేను చాలా రోజుల నుంచి నా భార్య పిల్లల కోసం తిండి కోసం అటు ఇటు తిరుగుతున్నాను. ఇప్పుడు నేను అలసిపోయాను. మీరు దయచేసి ఈ కటోరాని మాకు ఇస్తే చాలా బాగుంటుంది. ఇవ్వచ్చు కదా ప్లీజ్? ఇప్పుడు మనం ఏం చేద్దాం అక్క? ఇది తనకి ఇచ్చేస్తే మనం ఆకలితో చచ్చిపోవాలి కదా. అలా అనకూడదు హ్యారీ. మనిషి, పిల్లలు ఆకలితో ఉన్నారు. పిల్లలు ఈ ప్రపంచంలో ఆకలితో ఉండకూడదు. గిన్నె తీసుకుని మీ కుటుంబానికి వెళ్ళండి. అదే సమయంలో ఆ మనిషి అందమైన ఫేరీగా మారిపోయింది. ఓ, నువ్వు నాకు ఉపకారం చేసిన కన్యవి నువ్వే కదా? మీరు నిజంగా నన్ను సంతోషపరిచారు హ్యారీ. మీరు పట్టణంలో నివసిస్తున్న పేద ప్రజలకు ఆహారం అందించారు. వారి పిల్లలు ఆకలితో ఉన్న వారికి సహాయం చేశారు. మీ అనుకూలతకు బదులుగా ఈ గంజి మ్యాజిక్ గిన్నెను నీ దగ్గరే ఉంచుకోవచ్చు. దీనికి నువ్వే అర్హురాలివి. నిజంగానా? అప్పటి నుండి ప్రతిరోజు హ్యారీ మరియు శాలీ పట్టణంలోని పేద ప్రజలకు గంజిని అందించారు. వారి ఉదార హృదయానికి వారు పంచుకున్న గంజిలా మధురంగా మారాయి. పిల్లలు, యువకులు, వృద్ధులు కడుపు నిండా సంతోషంగా చూసినప్పుడు వారు కూడా ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా జీవించడం మొదలుపెట్టారు.